Hello, friends. Today we are going to be looking at this particular poem, which is part of the Telangana English syllabus for the second year intermediate board. And this is called Polonius's Advice to His Son. And it's written by William Shakespeare. In fact, it is a part of his play, the famous play called Hamlet. I'm T.S. Sudhir. హాయ్, నా పేరు ఉమా సుధీర్. మనం ఇవాళ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ లో ఒక పోయం వస్తుంది. విలియం షేక్స్పియర్ ద్వారా రాయబడినది. దాని నుంచి కొన్ని లైన్స్ అన్నమాట మనం పోయం లాగా తీసుకుంటున్నాము. దీన్ని పొలోనియస్ అడ్వైస్ టు హిస్ సన్ అని వస్తుంది. పొలోనియస్ అన్నది ఒక క్యారెక్టర్. హామ్లెట్ అన్న ఒక ప్లే ట్రాజడీ ఉందన్నమాట. విలియం షేక్స్పియర్ ఏమంటామంటే ఆయన యాక్చువల్లీ గ్రేటెస్ట్ రైటర్ ఇన్ ఇంగ్లీష్ అంటాము. చాలా ప్లేస్ రాశారు, ట్రాజడీస్ రాశారు, కామెడీస్ రాశారు, ఆయన ఇంకా హిస్టారికల్ డ్రామాస్ కూడా రాశారు. దానిలో ఒకటి ఇది హామ్లెట్ అన్నది. దానిలో నుంచి మనము ఈ పోయం తీయబడింది. Hamlet was known as the Prince of Denmark, and to be or not to be, that's one of the most famous quotations which is still used by a lot of people. But in this particular poem, in these particular lines at least, which is from Act 1, Scene 3 of that play, Hamlet is nowhere in the picture. In fact, it is Polonius who is really the protagonist as far as these lines are concerned. సో ఫస్ట్ మనము ఇది రాసిన విలియం షేక్స్పియర్ గురించి తెలుసుకుందాము. ఆయన హీస్ కన్సిడర్డ్ నాట్ ఆఫ్ అన్ ఏజ్ బట్ ఆఫ్ ఆల్ టైమ్స్. అంటే అన్ని టైం కి ఆయన రాసింది వర్తిస్తుంది అన్న ఒక విషయం చెప్తున్నారు. ఆయన పుట్టింది స్ట్రాట్ఫోర్డ్ అపాన్ ఏవాన్ అన్నది ఒక చోట ఉంది. అది యూకే లో ఉంటుంది, బ్రిటన్ లో ఉంటుంది. జాన్ షేక్స్పియర్ కి మ్యారీ యాడన్ కి పుట్టారు. ఆయన 38 ప్లేస్ రాశారు. మర్చెంట్ ఆఫ్ వెనిస్, 12th నైట్, ఒథెల్లో అండ్ కింగ్ లియర్, జూలియస్ సీజర్, రిచర్డ్ II అన్నవి అన్ని చాలా ఫేమస్ వర్క్స్ అన్నమాట. స్పెసిఫిక్ గా ఈ పోయంకి వెళ్తే మనకు సుధీర్ అన్నట్టు Act 1, Scene 3 లో లైన్స్ 57 to 81 మన పోయమ్స్ దీనిలో వస్తుంది. దానికి ఒక సారాంశం నేను చెప్తాను. పొలోనియస్ ఉన్న ఒక ఆయన యాక్చువల్లీ చీఫ్ కౌన్సిలర్, అడ్వైజర్ అనమాట. కింగ్ క్లాడియస్ అన్న ఆయనకి ఈయన అడ్వైజరు. ఆ కింగ్ గురించి దాని గురించి రాదు. ఇది ఒక ఫాదరు ఒక సన్ కి చెప్తున్నారనమాట. ఆయన సన్ పేరు లేకపోతే ఈ క్యారెక్టర్ పేరు కూడా మనకి పోయంలో ఎక్కడ కూడా రాదు. కానీ మనం రాసేటప్పుడు పొలోనియస్, POLONIUS అన్నది ఆయన పేరు స్పెల్లింగ్ గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ కొడుకు పేరు కూడా లాటీస్. ఇస్ దట్ రైట్? Yeah, Laertes. యా. సో LAERTES అని వస్తుంది. ఆ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. ఈయన ఫ్రాన్స్ వెళ్తున్నారనమాట ఒక యూనివర్సిటీని అక్కడ జాయిన్ చేయడానికి. ఈయన బోట్ లో జర్నీ వెళ్లే ముందు ఎప్పుడు మనం బయటకు వెళ్తుంటే ఫాదర్లు చెప్తూ ఉంటారు కదా, ఇట్లా చెయ్యి, అక్కడ ఇది చేయొద్దు, తిరగొద్దు, ఎక్కువ మంచిగా చదువుకో, అవన్నీ లాంగ్ ఒక లిస్ట్ ఇస్తారు కదా. అట్లాగే ఈ ఫాదర్ కూడా ఈ కొడుకుకి చెప్తున్నాడు అనమాట, ఎట్లా అక్కడ నువ్వు ప్రవర్తించాలి, నీకు మంచి ఇమేజ్ వచ్చేలాగా నువ్వు ఎట్లా ఉండాలి అన్నది. దానిలో చాలా అడ్వైస్ ఉంది. పర్సనల్ అడ్వైస్, ఎట్లా నువ్వు బిహేవ్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్ని ఆయన చెప్తున్నారనమాట. దాని తర్వాత ఆయనకి బై బ్లెస్సింగ్స్ చెప్పేసి అడ్వైస్ ఇచ్చేసి బై అన్న విషయం చెప్తున్నారు. So this particular section is essentially dealing with a father's relationship with his son, the kind of advice that he is giving, the quality of that advice. That is what is part of these particular lines. So basically there's a lot of worldly advice about how he should conduct himself while he's there at the university in France, about how the world of France is going to be very different from the world that he has been used to so far. And that is the kind of context in which Polonius is giving his advice to his son. యాక్చువల్లీ లార్జర్ కాంటెక్స్ట్ లో పొలోనియస్ కి ఎట్లాంటి క్యారెక్టరు, ఆయన కొంచెం యాక్చువల్లీ ఇది ఒక ట్రాజడీ అనమాట హామ్లెట్ అన్నది. కానీ దానిలో కొంచెం కామికల్ కొన్ని విషయాల తోటి పొలోనియస్ క్యారెక్టర్ వస్తుంది. కానీ ఇక్కడ మనం అవన్నీ కాంటెక్స్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఫాదర్ ఒక సన్ కి ఇచ్చే అడ్వైస్ అన్న విషయం మాత్రం మనం చెప్పుకోవచ్చు. Okay, so let's start with the lines, and we will keep giving you an English and Telugu explanation of the same. There, my blessing with thee, and these few precepts in thy memory. See thou character, give thy thoughts no tongue, nor any unproportioned thought his act. Be thou familiar, but by no means vulgar. So he's basically starting with blessing his son, saying that my blessings are with you, so that there is no doubt that his intentions are in favor of his son, that he wants his son to do very, very well. So when you say precepts, the word which is there in the second sentence, it basically talks about rules on behavior, on how he should conduct himself, how he should behave in that foreign land. That's what he's talking about. ఏం చెప్పారంటే ఆయన ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఫస్ట్ లైన్ లో మై బ్లెస్సింగ్స్ విత్ ది, ఇవన్నీ కొంచెం ఆర్కేయిక్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. ది అంటే నీకు నా ఆశీర్వాదాలు అని చెప్పేసి
అండ్ దీస్ ఫ్యూ ప్రిసెప్ట్స్ ఇన్ దై మెమరీ అంటే నేను చెప్పిన కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని విషయాలు నువ్వు నీ మెమరీలో పెట్టుకో అన్న విషయం చెప్తున్నారు. సీ దౌ క్యారెక్టర్ అంటే దీంతో నీ క్యారెక్టర్ బిల్డింగ్ అవుతుంది, నువ్వు ఎట్లాంటి మనిషిగా తయారవుతావు, నేను ఎట్లాంటి మనిషిగా వాళ్ళు చూస్తారు అన్న విషయం చెప్తున్నారు. గివ్ దై థాట్స్ నో టంగ్ అంటే నువ్వు నీకు మనసులో వచ్చిందంతా మాట్లాడకూడదు, ఇక్కడ బయటికి వెళ్ళేసి మనం ఏమైనా ఉన్నదంతా మాట్లాడకూడదు. అట్లాగే నార్ ఎనీ అన్ప్రపోర్షన్ థాట్ హిస్ యాక్ట్ అంటే ఆ థాట్స్ పైన కూడా ఏం ఆలోచించకుండా విషయాలు చెయ్యొద్దు. యాక్ట్ అంటే ఇక్కడ మనం ఏదో చేసే పనులు అవి మనము ఆలోచించకుండా చెయ్యొద్దు అన్నది అంటున్నారు. బీ దౌ ఫెమిలియర్ బట్ బై నో మీన్స్ వల్గర్ అంటే అందరితోటి ఫెమిలియర్ గా ఫ్రెండ్లీగా ఉండు, కానీ ఎక్కువ ఫ్రెండ్లీగా అంటే డెకరం లేకుండా అది ఒక లైన్ కి ఎక్సెస్ అయిపోయింది అంటారు కదా, అట్లా ఉండొద్దు. ఫ్రెండ్లీగా ఉండాలి కానీ చాలా ఎక్సెసివ్ గా నువ్వు ఫ్రెండ్లీగా ఉండొద్దు అంటారు. Of these first 5 lines, give thy thoughts no tongue, nor any unproportioned thought is act, are the kind of lines which may come in your examination and you may be asked to annotate. So please mark these lines. These lines are important also in a very stylish manner. The way William Shakespeare has written, give thy thoughts no tongue. It's a very interesting way of saying that whatever comes to your mind, how would we say it in normal English? Whatever comes to your mind, don't say it right away. And whatever you think, don't do it straight away. That's how we will say it. जो मन में आया उसको मत बको बोलते हैं ना. Just like that, they are saying that जो मन में आया उसको मत बोलो. Yeah. So he's saying this in a very slightly, now of course it looks a very archaic way of language, but this was the kind of English that was written in those times. And even when he says unproportioned thought his act, అంటే దాని మంచిగా ప్రపోర్షన్ అంటే ఏంటి, ఎంత క్వాంటిటీ అన్నది, దాన్ని మంచిగా ఆలోచించకుండా దానిపైన యాక్షన్ చెయ్యొద్దు అంటున్నారు. Thou friends thou hast, and their adoption tried, grapple them to thy soul with hoops of steel. What he is saying is, those friends that you have and who are tried and tested friends, meaning they are very good friends, those friends thou hast అంటే those friends who you had yeah. And their adoption tried అంటే వాళ్ళ గురించి నీకు తెలుసు బాగా అన్నప్పుడు grapple them, grapple అంటే tying up అన్నమాట, grapple అనేది tying up them to thy soul with hoops of steel. hoops అనేది ఏంటంటే సర్క్యులర్ మెటల్ బ్యాండ్స్ ఉంటాయి, ఆ స్టీల్ తోటి నీతోటి కట్టేసుకుంటున్నారు. basically saying that keep them close to yourself, keep good friends to yourself, bond with them well అన్నది చెప్తున్నారు. But do not dull thy palm with entertainment of each new hatched unfledged comrade. Beware of entrance to a quarrel but being in. You'd read this one. Yeah, be art that the opposed may beware of thee. Basically he's saying that while you keep these friends close to you, do not, look at the kind of words that he used, new hatch, that is newly found friends, unfledged comrade. Okay, but do not dull thy palm with entertainment అంటే ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్స్ ని మీట్ అయ్యేటప్పుడు హ్యాండ్ షేక్ ఇస్తాం కదా, హ్యాండ్ షేక్ ఇస్తూ నీ చెయ్యి అట్లా ఘిస్జాయగా అంటే దానికి ఎట్లా రఫ్ అయిపోతుంది, డల్ అయిపోతుంది. అంటే అన్ని ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ తీసుకోకు. న్యూ హ్యాచ్ అంటే ఇప్పుడు హ్యాచ్ అనేది ఏమంటాము, కొత్తగా పుట్టిన బర్డ్ అని అంటాం కదా, బర్డ్ హ్యాచ్ అవుతుంది ఎగ్ నుంచి అంటాం కదా, హ్యాచ్ అంటే అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళు. అన్ఫ్లెజ్డ్ అనేది ఏంటంటే ఫ్లెడ్జ్లింగ్ అంటాం కదా, ఫ్లెడ్జ్లింగ్ అంటే చాలా న్యూ, ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఇక్కడ అన్ఫ్లెజ్డ్ అన్నది ఇన్ఎక్స్పీరియన్స్డ్ న్యూ ఫ్రెండ్స్ నీ దగ్గర వచ్చే వాళ్ళని అంటున్నారు. కామ్రేడ్ అంటే ఫ్రెండ్, నీతోటి ఉన్న మేట్ ని కామ్రేడ్ అంటారు. బివేర్ అంటున్నారు, బివేర్ ఆఫ్ ఎంట్రన్స్ టు అ క్వారల్. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ ఏమో న్యూ ఫ్రెండ్స్ ని పెట్టుకొని ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటే వాళ్ళ దగ్గర నీకు వాళ్ళ ఎట్లాంటి వాళ్ళు అని తెలీదు, వాళ్ళ దగ్గర అట్లా ఇంత ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. నెక్స్ట్ బివేర్ ఆఫ్ ఎంట్రన్స్ టు అ క్వారల్ అంటే ఒట్టిగా అందరితోటి వెళ్ళి పోట్లాట లోపల నువ్వు వెళ్ళొద్దు, కానీ అది ఇన్ఎవిటబుల్ గా ఉంటాయి. అంటే దానిలో పోట్లాటలు వచ్చేసావో అనుకో, అట్లా అయితే నీ అపోజిషన్ నిన్ను భయపడేలాగా నువ్వు యాక్షన్ చేయాలి. ఏంటంటే మీ ఎనిమీ నిన్ను చూసి భయపడాలి, అట్లాంటి నీది పరిస్థితి ఉండాలి అంటున్నారు. Give every man thy ear, but few thy voice. Take each man's censure, but reserve thy judgment. Give every man thy ear అంటే అందరూ చెప్పే విషయాలు నువ్వు విను. దై ఇయర్ నీ చెవి ఇచ్చి నువ్వు వినాలి అందరి గురించి. బట్ ఫ్యూ దై వాయిస్ అంటే నువ్వు అందరితోటి నీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిటికీ నువ్వు దై వాయిస్ తో ఏం చెప్తాము, మనం మాట్లాడతాం కదా, అది అందరితోటి నువ్వు నీ మాటలు మాట్లాడొద్దు. కానీ టేక్ ఈచ్ మ్యాన్ సెన్ష్యూర్ అంటే వాళ్ళు తిట్టొచ్చు, క్రిటిసిజం చెప్పొచ్చు, నీ గురించి
మా అంటే ఇది ఇట్లా ఉండాలి, అది ఎట్లా లేదు, నువ్వు ఇట్లా ఉన్నావు, అవన్నీ చెప్పొచ్చు, అవన్నీ విను. కానీ రిజర్వ్ దై జడ్జ్మెంట్. అంటే వాళ్ళు చెప్పింది కోసం నువ్వు మారాల్సిన అవసరం లేదు, దాని మీద నువ్వు జడ్జ్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే అందరి మాటలు వినాలి, నువ్వు క్రిటికల్ గా ఉన్నా వినాలి, కానీ దాని మీద నువ్వు యాక్షన్ తీసుకొని దాన్ని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. Costly thy habit as thy purse can buy, but not expressed in fancy, rich, not gaudy. For the apparel often proclaims the man, and they in France of the best rank and station are of a most select and generous chief in that. So now he's giving him the advice that he should dress well, because he's also conscious of the fact that he's going to a country called France, where they are very fashion conscious. People dress up very well, and he does not want his son to look any less than any of the people out there in France. So which is why he says that you should take care of the kind of attire that you wear while you are in France. అంటే ఎట్లా మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎట్లా మీరు కనిపించాలి అన్నది విషయము ఆ కొడుకుకి చెప్తున్నారు అనమాట. కాస్ట్లీ దై హ్యాబిట్ యాజ్ దై పర్స్ కెన్ బై. అంటే ఎంత కొనాలి, నీ పర్సులో ఎంత ఫిట్ అవుతుందో, అంటే ఎక్సెసివ్ గా కొనొద్దు, నీకు ఎంత ఫిట్ అవుతుందో అంత కాస్ట్లీగా కొనాలి అని అంటున్నారు. కానీ బట్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫ్యాన్సీ, రిచ్, నాట్ గాడీ. అంటే మంచి బట్టలు వేసుకోవాలి, అంటే చాలా డిగ్నిఫైడ్ గా డీసెంట్ గా ఉండాలి, కానీ గాడీగా ఉండకూడదు, అంటే చాలా లౌడ్ గా అట్లాంటిది ఉండకూడదు, డిగ్నిఫైడ్ గా ఉండాలి. ఫర్ ది అపెరల్ ఆఫ్ ప్రొక్లెయిమ్స్ ద మ్యాన్. ఒకటి అంటారనమాట, ఇంగ్లీష్ లో ఒక ఇడియం ఉంటుంది, క్లోత్స్ మేకత్ ది మ్యాన్ అంటారు. క్లోత్స్ మేకత్ ది మ్యాన్ అంటే మీరు ఎట్లాంటి డ్రెస్ వేసుకుంటారో దాంతో అందరూ మిమ్మల్ని జడ్జి చేస్తారు. వీళ్ళ ఎలాంటి మనిషి, ఈయన వెల్ ఆఫ్, ఎడ్యుకేటెడా, నాట్ ఎడ్యుకేటెడా, కల్చర్డా అన్నది జడ్జి చేస్తారు అన్నది ఉంది. అండ్ సుధీర్ అన్నట్టు ఫ్రాన్స్ అన్నది, ప్యారిస్ అన్నది ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. ఇన్ఫాక్ట్ అక్కడ డ్రెస్సింగ్ చాలా మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. కాబట్టి ఫాదర్ ఏమంటున్నారు, ఎంత పర్స్ ఉందో అంతే చేయాలి, కానీ కాస్ట్లీ డ్రెస్సెస్ కొనేసుకో, కానీ నాట్ గాడీగా ఉండకూడదు. అండ్ అండ్ దే ఇన్ ఫ్రాన్స్ ఆఫ్ ద బెస్ట్ ర్యాంక్ అండ్ స్టేషన్. అంటే అక్కడ జడ్జి చేస్తారు, అంటే నీ డ్రెస్సులు చూసి వాళ్ళు జడ్జ్ చేస్తారు నిన్ను. దేర్ ఇంప్రెషన్ ఆఫ్ యూ will be formed with the kind of dresses that you may wear are of a most select and generous chief in that. The next two lines are very important. Neither a borrower nor a lender be, for loan often loses both itself and friends. So he's advising his son not to neither to lend money, not to borrow money. And the reason he's giving is that because when you are giving a loan or taking a loan, you most often lose both the money as well as a friend. So that is the kind of worldly advice he's giving to his son to take care of his money. So far we have we heard him in the previous lines talk about his dressing sense. Now he's talking about money, about how he should handle his money. So what he's saying is that డబ్బులు ఎవరి దగ్గర నువ్వు అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ అండ్ దాన్ని వెరీ ఆఫెన్ ఇట్ ఇస్ కోటెడ్ అనమాట. అందుకని ఎగ్జామ్ లో వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. వై దే ఆర్ సేయింగ్ ఇస్ neither a borrower nor a lender be. అంటే నువ్వు డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు బోరో చేయొద్దు, డబ్బులు మీరు ఇవ్వద్దు కూడా, అప్పుకి ఇవ్వద్దు. ఎందుకంటే దాంతో లోన్ తోటి ఏమవుతుంది, ఫ్రెండ్ పోతారు, డబ్బులు పోతాయి అంటున్నారు. అంటే నాట్ ఎ గుడ్ అడ్వైస్ టు ఐదర్ బోరో ఆర్ లెండ్ మనీ. And borrowing dulls the edge of husbandry. This above all, to thine own self be true, and it must follow as the night the day. So husbandry essentially means, careful use of money. అంటే అది ప్రీవియస్ లైన్స్ తోటి వస్తుంది, వేర్ హి ఇస్ సేయింగ్ డోంట్ బోరో, డోంట్ లెండ్ అని చెప్పేసి యూ విల్ లూజ్ బోత్ యువర్ ఫ్రెండ్ యాజ్ వెల్ as the money అని చెప్పేసి. అండ్ బోరోయింగ్ డల్స్ ది ఎడ్జ్ ఆఫ్ హస్బెండరీ. హస్బెండరీ అంటే టు హ్యావింగ్ ఎ స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ మనీ, ఎట్లా మనీ హ్యాండిల్ చేయాలి మనది అనేది తెలుస్తుంది. డల్స్ ది ఎడ్జ్ అంటే నీకు అసలు ఇప్పుడు అప్పులు తీసుకుంటూ ఉన్నారనుకోండి, డబ్బుల్ని కేర్ఫుల్ గా ఎట్లా స్పెండ్ చేయాలి అన్న ఒక హ్యాబిట్ నీకు పోతుంది అనేది చెప్తున్నారు. This above all, to thine own self be true, and it must follow as the night the day. I mean, this is something which he should kind of follow very, very strictly, is the advice he's giving to his son. And he's saying that the last and the above all, everything is that you must be true to yourself. Annadi father చెప్తున్నారు అన్నమాట. You must be true to yourself because the night, just like the night follows the day, you must be true to yourself. Thou canst not then be false to any man. Farewell, my blessing season this in thee. లాస్ట్ దేమో ఆయనకి బై బై చెప్తున్న లైను, కానీ దాని ముందు ఏమంటున్నారంటే ట్రూ టు యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి ఆలోచించుకో అన్న ఒక విషయం కూడా దానిలో యాక్చువల్లీ హిడెన్ మీనింగ్ అనమాట. దానిలో ఏంటి, ఫస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్, దెన్ లుక్ ఆఫ్టర్ అదర్స్.
లుక్ ఆఫ్టర్ యువర్ ఓన్ వెల్ఫేర్ ఆల్సో, అంటే బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, బీ డోంట్ చీట్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ వేస్ అన్న విషయము ఈ ఫాదర్ సన్ కి చెప్తున్నారు. Basically, Polonius, what he's doing it, I mean, from what do we understand of Polonius's character is one of the questions that you could be asked, because essentially there is no son's dialogue in this particular lines. There is no other character. It's only a father giving advice to his son who is going to France. So, what do we understand about the father's character, that is Polonius's character? Basically, he believes that borrowing money, lending money, being with people who are of a little dubious character, slightly suspicious and bad character, or kind of pursuing other kind of pursuits which are not exactly very honorable, is all something which should be completely avoided. That's the advice he's giving to his son. అంటే దీనిలో ఏముందంటే ఫాదర్ కి వేరే వాళ్లకు ఆయన గురించి ఏం ఇంప్రెషన్ ఉంటుంది అన్నది కూడా ఫాదర్ మైండ్ లో ఉంది. వన్ ఇస్ ద కన్సర్న్ ఫర్ ద సన్ కొడుకు మంచిగా ఉండాలి, మంచి పరిస్థితిలో ఉండాలి, వేరే వాళ్ళు ఆయన గురించి మంచిగా ఆలోచించాలి అనేది 2-3 స్టేట్స్ లో వస్తుంది మనకి. 2-3 పాయింట్స్ లో ఇక్కడ వస్తుంది. సీ ద క్యారెక్టర్, వాళ్ళందరూ నీ క్యారెక్టర్ ని చూస్తారు కాబట్టి నువ్వు ఇలా ఉండాలి అనేది చెప్తారు. నువ్వు అందరి ఫ్రెండ్స్ తోటి వెళ్ళొద్దు, కొంచెం మంచి ఫ్రెండ్స్ ని నీ దగ్గర ఉంచుకో అంటారు. అలాగే నువ్వు అందరిది విషయం వినాలి కానీ ఎక్కువ మాట్లాడొద్దు అన్న విషయం చెప్తారు. మళ్ళీ అట్లాగే యూ డ్రెస్ వెల్ సో దట్ దేర్ ఇంప్రెషన్ ఆఫ్ యూ ఇస్ గుడ్ అంటారు. అట్లాగే బోరో చేయొద్దు, లెండ్ చేయొద్దు, అప్పుడే నీకు కరెక్ట్ గా ఉంటుంది లైఫ్ అని అంటున్నారు. So basically saying that take care of yourself first, and that way you'll be in a position to take care of others as well. Okay, so basically what the idea that you get about Polonius's character is that he seems to be a wise old man. He seems to have some amount of worldly wisdom, and he's basically dipping into that to give this kind of advice to his son. But at the same time, he's also kind of talking about protecting his interests, that that is something of paramount, that he should be very careful in choosing his friends. He should protect his friends, not borrow money, not lend money. So basically asking his son to be careful, and all that he's basing it on his own experiences in the court, whatever the kind of life that he has led so far. ఖర్చు కూడా ఎక్కువ చేయొద్దు అనే విషయం చెప్తున్నారు. మంచి డ్రెస్సులు వేసుకో కానీ ఎంత పర్స్ అలౌ చేస్తుందో అంతే చేయాలి అన్నది. అంటే ఇది ఒక లాంగ్ మైండెడ్ అడ్వైస్. వెరీ ఆఫెన్ చిల్డ్రన్ డోంట్ లైక్ అడ్వైస్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్, కానీ పేరెంట్స్ ఇన్ఎవిటబుల్ గా వాళ్ళ గురించి వాళ్ళు మంచి ఆలోచిస్తారు కాబట్టి హీఈస్ బీయింగ్ ఎ వెరీ సిన్సియర్ ఫాదర్, a very concerned father. He's concerned about how his son will do in a foreign land, and therefore he's arming him with a lot of advice so that he can tackle a new world from outside where he's going now to France to study. In fact, when it was written, these lines were also seen as William Shakespeare's own kind of opinion, and the kind of opinion that he held on what a proper life ideally should be. So many felt that Polonius, the lines that were put in Polonius's mouth were actually William Shakespeare's own feelings, own thoughts. Okay, so when it comes to annotate some of the lines, as I mentioned, some of the lines that would be coming about the borrowing and the loan, the first two lines about give thy thoughts no tongue, nor any unproportioned thought is act, or at the end talking about the can't be false to any man. These are some of the lines that could come, and you will be asked to place it in context. Who is saying it, to who, what is the context, and what is the larger meaning of these lines. So itla annotate అని చెప్పేసి ఒక లైన్ వచ్చింది అనుకోండి, neither a borrower nor a lender be అని చెప్పేసి వచ్చేటప్పుడు మీరు ఏం రాయాలంటే, these lines are taken from the poem Polonius Advice to His Son, written by William Shakespeare. This poem is an extract from Act 1, Scene 3 of Hamlet. And these are అంటే మీరు 57 to 81 అనేది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక లైన్ తీసుకుంటున్నాము. The poem is largely about a father, Polonius, who is advising his son Laertes, who's going to France to study, and he's telling him worldly advice about how the son should behave in a foreign land. He's a sincere father and he's concerned about his son and is therefore giving advice. In that, you can also elaborate on what exactly is his advice. Neither a borrower nor a lender be. He's saying don't either borrow money or lend money, because next line will actually tell you what happens, that you will lose both the money as well as the friend. And therefore, and borrowing also dulls the edge of husbandry. And you will not know how to manage your money. You will become a spendthrift. Right. So that is as far as this particular short poem from the play Hamlet is concerned. Please go through it again, because it is written in a very different kind of language, not the kind of English that you are used to. So it will take some time to get used to the kind of words that Shakespeare used
in his time. So you need to be careful about that and also understand the larger meaning of this particular poem. I hope it's all very clear to you. Please listen to the video lesson again and then go through the poem again so that all the words and every sentence is actually clear. Thank you very much for watching. Thank you.